వైసీపీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనంతబాబు ఎవరైతే ఉన్నారో అతని వీడియో కాల్ వ్యవహారం భారీ సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇది సంచలనమైంది. ఆ వీడియో తనది కాదని అనంతబాబు చెప్తున్నారు. అది మార్ఫింగ్ వీడియో అని, గతంలో దాన్నే తనకు కూడా పంపించి బ్లాక్మెయిల్ చేశారని కూడా చెప్తున్నారు. అయితే అక్కడితో ఆగకుండా పోలీస్ కేసు కూడా పెట్టారు అనంతబాబు. ఆ వీడియో చూపించి తన దగ్గర 13 లక్షలు కొట్టేశారంటూ బ్యాంకు లెక్కలను కూడా పోలీసులకు ఆధారాలుగా చూపించారు. దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది. 3 నెలల క్రితమే తనను కొంతమంది బెదిరించారని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారని అనంతబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని, విడతల వారీగా తన వద్ద నుంచి 13.30 లక్షలు తీసుకున్నారని కూడా చెప్పారు. అంతేకాదు, ఆ ఆధారాలను కూడా పోలీసులకు ఇచ్చారు. మే నెలలో కొంత, జూన్లో మరికొంత, ఇలా 2 మహిళలు 2 పురుషుల ఖాతాల్లో ఆ నగదు తాను జమ చేసినట్టు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేశారు. మార్ఫింగ్ వీడియో చూపిస్తే ఆయన అంతలా ఎందుకు భయపడ్డారని, బ్లాక్ మెయిలర్లకు ఎందుకు డబ్బులు ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి. అనంతబాబు వ్యవహారంలో వైసీపీ మొదటి నుంచి సైలెంట్గా ఉంది. గతంలో దువ్వాడ శ్రీను పర్సనల్ ఎపిసోడ్లో కూడా పార్టీ మౌనాన్ని ఆశ్రయించింది. కనీసం దువ్వాడ, అనంతబాబు ఇచ్చిన వివరణలు కూడా వైసీపీ అనుకూల మీడియా అంటే సాక్షి సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ప్రచురించలేదు. దువ్వాడ శ్రీను విషయంలో పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అనంతబాబు మీద మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు లేవు. మరోవైపు తెలుగుదేశం సోషల్ మీడియా వైసీపీని తీవ్రంగా టార్గెట్ చేస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా తెర మీదకి తెస్తూ మొత్తంగా పార్టీని బ్లేమ్ చేస్తోంది. ఈ ఆరోపణల మీద వైసీపీ స్పందించాలని రూల్ ఏమీ లేదు, కానీ పార్టీ నేతలు, అందులోనూ సభ్యులు కాబట్టి ఖచ్చితంగా వారి మీద పార్టీ స్టాండ్ ఏంటో బహిరంగంగా చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పెద్దల సభకి ఇలాంటి వారిని పంపిస్తారా అని నిలదీస్తున్నారు కూటమి నేతలు. ప్రస్తుతం వైసీపీ మాత్రం వీరికి సంబంధించి మౌనాన్ని వహిస్తూ ఉండడంతో జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అనంతబాబుని సస్పెండ్ చేయడం కరెక్ట్ జగన్ అని మీరు అనుకుంటున్నారా, లేదు కొనసాగించాలనుకుంటున్నారా? కరెక్ట్ అయితే కరెక్ట్ అని, కొనసాగించాలంటే కొనసాగించాలని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ వీడియో జగన్ పర్సనల్ పిఏ వరకు పంపించే బాధ్యత నాది. పార్టీ వరకు ఖచ్చితంగా వీడియో వెళ్తుంది, అది నా ప్రామిస్. కానీ జగన్ ఏం చేస్తే బాగుంటుంది అనంతబాబు విషయంలో అనేది కింద మీరు క్లియర్గా రాసుకురండి. పార్టీలో కానీ పెద్దలు కానీ నేరుగా కుదిరితే జగనే చదివేలాగా మనం ప్రయత్నం చేద్దాం.